లంకలో లంబగిరి పర్వతం మీద దిగిన హనుమంతుడు సముద్రం వంక చూసి రాముడి అనుగ్రహం ఉండాలి కాని ఇలాంటి యోజనాలు ఎన్ని అయినా దాటి వస్తాను అని అనుకున్నాడు. ఆ పర్వతం మీద దిగిన హనుమంతుడు విశ్వకర్మ నిర్మితమైన లంకా పట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ లంకా పట్టణాన్ని సొంతం చేసుకోవడం ఆ దేవతల వల్ల కూడా కాదు అని అనుకొని ఈ రూపంతో సీతమ్మను వెతకడం కష్టం కనుక పిల్లంత రూపంలో సీతమ్మను వెతుకుతాను అని అనుకున్నాడు. చీకటి పడ్డాక ఆయన పిల్లంత స్వరూపాన్ని పొంది లంక యొక్క రాజద్వారం దగ్గరికి వెళ్లాడు. అక్కడికి వెళ్లేసరికి వికటహట్టహాసం చేస్తూ పర్వతం అంత ఆకారంతో ఒక రాక్షస స్త్రీ కనపడింది. ఆమె హనుమంతుడిని చూడగానే నువ్వు ఎవరు? అరణ్యంలో తిరిగే కోతివి, నీకిక్కడ పనేంటి? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. అప్పుడు హనుమంతుడు, ఓ వికృతమైన కన్నులు ఉన్నదానా, నేను ఎందుకు వెళ్తున్నానో తెలుసా? ఒకసారి ఆ వనాలని, చెట్లని, భవనాలని, సరస్సులని చూసి వచ్చేస్తాను, నాకు అనుమతినివ్వు అని అన్నాడు. అప్పుడు ఆ రాక్షసి, నేను అనుమతి ఇవ్వడం కాదు, నన్ను గెలిచిన వాడు మాత్రమే లోపలికి వెళ్ళగలడు, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అని అనింది. సరే, ఇంతకు నువ్వు ఎవరు అని ప్రశ్నించాడు హనుమంతుడు. అప్పుడు ఆమె, నేను లోపలున్న మహాత్ముడైన రావణుడి తరపున ఈ లంకా పట్టణానికి కాపలా కాస్తుంటాను అని చెప్పి చటుక్కున హనుమంతుడిని తన చేతితో ఒక దెబ్బ కొట్టింది. ఆ దెబ్బకు హనుమంతుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కుడి చేతితో కొడితే ఈమె చనిపోతుందని తన ఎడమ చేతితో ఆమెను ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి ఆమె కళ్ళు తేలేసి కింద పడిపోయింది. అప్పుడు ఆమె, నన్ను లంక అని అంటారు, నువ్వు నన్ను గెలిచావు, నేను రావణాసురుడిని బాధ భరించలేకపోతున్నాను, కొన్ని వేల సంవత్సరాల నుండి నన్ను విసిగిస్తున్నాడు, ఒక వానరుడు వచ్చి నిన్ను గెలిచిన నాడు నీకు ఈ రావణుడి గొడవ వదిలిపోతుంది అని బ్రహ్మగారు నాకు వరం ఇచ్చారు. ఇప్పుడు నాకు అర్థమైంది ఈ లంకలోని రాక్షసుల పని రావణుడి పని అయిపోయిందని. ఇక నువ్వు లోపలికి వెళ్లి సీతమ్మని కనిపెట్టు అని రాజద్వారం తెరిచింది.